ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు ధ్యానించటం వలన ఈ రోజంతా దేవుని కాపుదల, ఆ దేవాది దేవుని యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదములు కలుగును. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆమెన్, హల్లెలూయా. దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని అడుగుజాడల్లో నడుచుకొని దేవుని యందు భయభక్తులు గలవారు హృదయమును చాలా జాగ్రత్తగా కాపాడుకొనవలెను. హృదయము నిష్కళంకముగా ఉండాలి. మన హృదయములో దేవుని మాటలు, దేవుని ఆలోచనలు కలిగి ఉండాలి. యథార్థ హృదయము కలిగి ఉండాలి. మన హృదయమును జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు హృదయంలో నుండి జీవదారులు పుట్టును. హృదయము నిష్కలంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు మన దేహమునకు ఆరోగ్యము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది, మరియు దీర్ఘాయుషు కలుగుతుంది, మనసుకు నెమ్మది కలుగుతుంది. మన హృదయమును కాపాడుకొననప్పుడు చెడు ఆలోచనలు బయలుదేరతాయి. పగ, ద్వేషము, అసూయ, మత్సరము, డంబము మొదలగునవి మన హృదయాన్ని పాడు చేస్తాయి. తద్వారా శరీరంలో అనేక రకమైన వ్యాధులు, రోగములు, శారీరక బలహీనతలు, మానసికమైన ఒత్తిడులు, మనస్సు స్థిరముగా లేకపోవడము, ఇవన్నీ మన హృదయము సరిలేనప్పుడు అనేక రకమైన శారీరక, మానసిక బలహీనతలు ఏర్పడతాయి. కావున ప్రియ సహోదర, సహోదరి, మన హృదయమును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కావున దేవుని పిల్లలమైన మనము సమయము దొరికినప్పుడల్లా బైబిల్ చదవాలి, వాక్యము వినాలి, ప్రార్థన చేయాలి, క్షమాగుణము కలిగి ఉండాలి, చెడ్డ స్నేహములు చేయకూడదు, చెడు అలవాట్లకు అలవాటు పడకూడదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది. హృదయములో మనము ఆలోచించే ఆలోచనలు దేవునికి అంగీకారముగా ఉండాలి. మన హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన హృదయము దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు హృదయములో నుండి జీవదారులు బయలుదేరతాయి. దేహమునకు ఆరోగ్యము, మనస్సుకు ఆనందము కలుగును, దీర్ఘాయువు కలుగును. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియ బిడ్డల యొక్క సమస్యలన్నీ తీర్చండి. ఎందరైతే మీ వాక్యము వినక అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ రక్షణ పొంది, మారుమనసు పొంది, వారి యొక్క చెడు అలవాట్లు వదిలి మిమ్ములను స్తుతించి ఆరాధించి కృప దయచేయండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. అనేక రకమైన శారీరక బలహీనతలతో బాధపడే మీ ప్రియ బిడ్డలను స్వస్థపరచండి, బాగు చేయండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉండలాగున మీ కృప ఉంచండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారికి కావలసిన సాటి అయిన సహకారులను దయచేయండి. అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మూగవారిని కాపాడండి. వారికి కావలసిన సాటి అయిన సహకారులను ఏర్పాటు చేయండి. దిక్కులేని వారిని, దీనులను కాపాడండి. వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులను దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేలా మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.